హాయ్ అండి. రోజు సూప్స్ చేసి చూపిస్తున్నాను కదా! ఇవాళ ఫిఫ్త్ డే అనమాట. 5 రకాల సూప్స్ చేసి చూపించాను ఇప్పటివరకు. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్‌కి చాలా ఆరోగ్యానికి మంచివి. ప్రతి ఒక్క బైట్‌లో వెజిటబుల్స్ తగులుతూ ఉంటాయి. చాలా టేస్ట్ బావుంటుందండి. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్‌తోనే చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక స్పూన్ బటర్ వేసుకొని, కొంచెం వెల్లుల్లిపాయి, కొంచెం అల్లం తరుగు అంటే 2, 3 రెబ్బలు వెల్లుల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. అరంగుళం ముక్క అల్లం తురిమి వేసుకోవాలి. ఇది బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మేము మా ఇంట్లో నలుగురం ఉంటాం కాబట్టి నేను 2 గ్లాస్ వాటర్ వేశాను. నేను దాని ప్రకారంగా చెప్తున్నాను మీకు. 2 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కలర్ఫుల్‌ది మనం కలర్ఫుల్‌గా ఉంది అంటేనే మనకి హెల్త్‌కి చాలా మంచిదని అర్థం అండి. అలా అని చెప్పేసి మనం ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ యాడ్ చేసేసుకొని కలర్ఫుల్‌గా తింటే అది అన్‌హెల్తీ అనమాట. ప్రకృతి పరంగా వచ్చే ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా ఎంత కలర్ఫుల్‌గా మన ప్లేట్‌లో గానీ, మన బౌల్‌లో గానీ ఉంటాయో మన హెల్త్‌కి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఇంకా టొమాటో వేశాను, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేశాను, స్వీట్ కార్ను, అలాగే పచ్చి బఠానీ కూడా వేశాను. రుచికి సరిపడా ఉప్పు, ఒక్క హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం సోయా సాస్, అదేవిధంగా రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇదొచ్చేసి మనకి హాట్ అండ్ సార్ సూప్ అండి. అంటే అది కొంచెం తినటానికి మనకు ఘాటుగానే ఉంటుంది. అందుకని చెప్పేసి రెడ్ చిల్లీ సాస్ కూడా వేశాను. హాట్ అండ్ సార్ సూప్ ఇష్టపడని వాళ్ళు ఉండరు. దాదాపుగా అందరికీ ఇష్టపడతారు అది. ఈ విధంగా బాగా ఉడుకుతున్నాయి కదా వెజిటేబుల్స్. ఇప్పుడు ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని దీన్ని మనం అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇది వేయటం వల్ల ఏంటంటే సూప్కి చిక్కదనం అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటే ఒక్క 1 మినిట్లోనే ఇది చిక్కబడిపోతుంది. ఇది చిక్కబడిపోయిన తర్వాత ఇంకా ఉడుకుతూ ఉంటే మనం వెజిటేబుల్స్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. ఎందుకంటే మనం చాలా సన్నగా చాప్ చేసి వేసాము. సూప్లో వెజిటేబుల్స్ ఎంత సన్నగా తరిగి వేస్తే అంత బాగుంటాయండి. తినడానికి టేస్ట్కి బాగుంటాయి, ఉడకడానికి కూడా తొందరగా ఉడుకుతాయి. ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక బద్ద నిమ్మరసం పిండుకుంటే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సూప్ అనేది డైట్లో ఒక ప్లాన్ లాగా కూడా చాలామంది పెట్టుకుంటారండి. డైట్ చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ సూప్స్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా 4 సూప్ రెసిపీస్ పెట్టాను. తప్పకుండా చూడండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ విధంగా చేసి పెట్టండి. తప్పకుండా ఇష్టపడి మరీ తాగుతారు. థ్యాంక్ యూ.